నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను. ఈ వస్త్రాలను మీరే ప్రతిష్ఠించి పవిత్రపరిచి శుద్ధీకరించండి నాయన. ఆ బిడ్డల్లో ఇశ్రాయేలీయులు పుణ్యములు పడిచిన 40 సంవత్సరాలు మీరు ఆశీర్వదించారు కనుక వారి వస్త్రాలు చినగలేదు, వారి యొక్క పాదరక్షణ పొందగలేదు. తండ్రికి స్తోత్రాలు. ఆయన నూతన వస్త్రాలు ధరించుకోలేదంటే నా దేవానికి వందనాలు. అప్పుడు మరి కాలేమన్నా ఆయన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మరణించిన ఆ సంతానము ఆయన రెండవ కుమారుడు సంఘం జ్యోతిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని ప్రేమించి నియమించిన ప్రతి కుమార్తె కార్యమును బట్టి నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇదిగోనైనా మరి ఈ యొక్క వస్త్రాలను మీరు ముట్టండి, ప్రతిష్ఠించి పవిత్రపరిచండి, ధరించుకోనే నిధులను అభిషేకించి నూతన ఆశీర్వాదములు చేతులు నింపి ఈ కార్యక్రమం ద్వారా నీ నామమైన కుటుంబాలను దీవెనకరముగా మీరు ఆశీర్వదించుకొని వస్త్రాలను ప్రభావం తెచ్చినటువంటి నీ యొక్క యేసు నామమున ప్రార్థన నామ తండ్రి. ఆమేన్. అది చేరులో అందుకే అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా. అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా. అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాదిరాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా. జీవజలముల బుగ్గ ఎత్తకు నన్ను నడిపిన కాపరే. జీవజలముల బుగ్గ ఎత్తకు నన్ను నడిపిన కాపరే. రాజా 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 రాజాదిరాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను. పల్లి గ్రామ కాపురస్తులు తండ్రి, మరి నాయన సంతును బట్టి జ్యోతిని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం.
వారిని ప్రేమించి చక్కటి దానముగా బహుమానముగా నేను ఇచ్చిన సంతానం కొరకై వందనాలు అయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. మరి కుమారుడిన ఆనాటి దినం మొదలుకొని అయ్యా జన్మించిన దినము నుండి బాల్య కాలమంతా నీ కృపలో బిడ్డను కాపాడి భద్రపరిచి అయ్యా యవన దశలోనికి మీరు ప్రవేశపెట్టిన విధానము కొరకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత కూడికగా ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి, ఈ కూడికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుచూ ఉంటున్నాము తండ్రి. నీకు వందనాలు. ఆ ప్రభువా, ముందున్న సమయమును మాకు దీవెనకరముగా నీకు మహిమకరముగా ఉండునట్లు మీరు ఆశీర్వదించండి. మాటల ద్వారా మీరు మహిమ పొందుము దేవా. వాక్యము ద్వారా మాటలతో మాట్లాడి ఈ కూడిక ఆరంభం నుంచి అంతం వరకు నీకు మహిమకరముగా మాకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు నడిపించి మహిమ మీరే పొందమని యేసు నామం పేరున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మారు
కృప నాయన చాలునండి నీ కృప తప్ప వేరునటి లేదయా నా మనసు నీ ఉంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునండి నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి పోదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా హల్లెలూయా దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత
నీవేనయ్యా ఆప్తుడా నీవేనయ్యా. హల్లెలూయా. మీరు ఇచ్చినటువంటి ఏకైక కుమార్తెను బట్టి నీకు వందనాలు, ఆదికను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా నీకు వందనములు ప్రభువా. మరి ఆమె పుట్టినాటి నుండి ప్రభు మరి బాల్య దశలో ఆమె ఉండగా ప్రభు మరి ఈ దినంలో ప్రభు మరి ఆమె యొక్క ఎవరి దశలో నీకు మార్చినటువంటి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. అయ్యా మీ ప్రణాళిక చొప్పున తండ్రి ప్రతి ఒక్క కార్యము ప్రభు నెరవేర్చువారై ఉన్నారు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభు. మరి ఇంతవరకు పాడినటువంటి పాట బట్టి నీకు వందనాలు. ఇక ముందున్నటువంటి కార్యక్రమంలో నా ప్రభావ మీ మహిమ చుట్టూ నడిపించండి ప్రభావ. మీరు నాయకుడుగాను అధ్యక్షుడిగా ఉండి నా దేవానికి స్తోత్రము నాయన. ముందు జరగబోయేటువంటి వాక్య పరిచర్యలో నువ్వు తోడుగా ఉండి నడిపించుకుంటు మీ యొక్క దాసుని ఎత్తి బట్టి మీరు నా తండ్రి వారి యొక్క గొంతుకుల ప్రభావానికి స్తోత్రం గొంతుకులు మీరు మాట్లాడి ఈ నామానికి మహిమ కలుగుదల కొడుకులు ఎత్తి బట్టి మీరు ఘనతా మహిమ ప్రభావం పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వదినమ్మ కృపమ్మ గారు వారిని ప్రేమించి వారికి చక్కటి సంతానం ప్రథమ కుమారుడు మరి పీటర్ నయరు మరి కుటుంబాన్ని బట్టి, రెండవ కుమారుడు మరి సంతును బట్టి మరి జ్యోతిని బట్టి సంతును జ్యోతిని ప్రేమించి వారికి చక్కటి బహుమానముగా ప్రథమ కుమార్తెగా మరి కుమారుడిగా దేవుడు వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనిష్ట కుమార్తె సరే మరి కుమారుని కుమార్తెను వారికి అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు ఈ దినమున మరి ఆరికను తల్లి గర్భములో రూపింపబడిన ఆనాటి దినము నుండి జన్మించినటువంటి దినము నుండి బాల్య కాలం అంతా ఆ దేవుడు ఆ బిడ్డను కాపాడి భద్రపరిచి ఆయుష్ నుంచి ఆరోగ్యం నుంచి ఎన్నో అనారోగ్య పరిస్థితులు సమస్యలు కలిగినప్పుడు కూడా దేవుని కృప చేత మరి బాల్య కాలం అంతా కాపాడి ఇప్పుడు యవ్వన దశలోనికి యవ్వన కాలంలోనికి మరి ఆరికను ప్రభు ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా మరి సమయం చాలా ఎక్కువైంది. ఇప్పటి వరకు ముగించుకోవాలి మనము. ప్రారంభం చాలా లేటు, మీరందరూ చూస్తూనే ఉన్నారు. మరి అమ్మాయి ఇప్పుడే వస్త్రాలు మరి ధరించుకొని వేదిక మీదకి వచ్చింది. మరి తొందరగా 10 నిమిషాలలో ముగించాలి. ఆర్డర్ కూడా అట్లే ఉంది. అందరు కూడా వెళ్ళవలసిన వారంలో ఉన్నాం. సమయం లేటుగా మొదలు పెట్టాం కనుక ఒక 10 నిమిషాలు ఫార్మాలిటీస్ ప్రకారంగా మాట్లాడుకొని ముందుకు వెళ్దాం. మరి తక్కువగా మాట్లాడితేనేమో అయ్యగారికి ఏమి రాదు, ఏమైనా వస్తే చెప్పొచ్చునేమో చెప్పేటోడే కానీ అందుకే తొందరగా ముగించుడు ఏమి రాక అంటే చెప్పరాక ఇదో బాధ. సరే అయింది లేటు అరగంట మాట్లాడదామంటేనేమో ఎక్కువ లాంటి వాళ్ళకు ఇప్పుడే ఇంకెంతసేపు ముగించు తొందరగా తిరిగిపోతామని ఇప్పుడే సైలెంట్ చేస్తుంది నిజాంపేట ఎక్కువ. ఇవి ఇట్లాంటి వాళ్ళు ఆడవాళ్ళు అత్తలు బావులు ఉంటారు. వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని. ఇది మామూలు విషయం కాదు. ముళ్ళ మీద ఏది ఏమైనా త్వరగా ముగిస్తాం. మీరు కూడా ఆతురతతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. నేను నిలబడగానే కొంతమంది లేచి నిలబడతారు, ఎందుకంటే నన్ను చూడమని, నా అవతారం చూడమని. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఈ విధంగా రాయబడింది. ఎందుకంటే ఇది క్రైస్తవ యొక్క క్రమశిక్షణ ప్రకారముగా లేకుంటే ప్రార్థనా పూర్వకముగా వాక్యానుసారముగా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆరిక ఇంతకాలము బాల్యకాలంలో ఉన్నది. ఇప్పుడు యవన కాలం, యవన దశలోనికి ఆ బిడ్డ ప్రవేశించబడ్డది. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు, తన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆరిక కూడా దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఉద్దేశానుసారంగా మరి కాలానికి అనుగుణంగా స్త్రీ యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఆ యొక్క బిడ్డ బాల్య కాలం నుండి
యవ్వన కాలంలోనికి, యవ్వన దశలోనికి ప్రవేశించింది. ఈ యవ్వన దశ, యవ్వన కాలం అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది, ఎందుకు ప్రాధాన్యత ఉన్నది అంటే యవ్వన కాలంలోనే మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. గెలవాలన్నా, ఓడిపోవాలన్నా, తర్వాత మంచి పేరు తెచ్చుకోవాలన్నా, చెడ్డ పేరు తెచ్చుకోవాలన్నా, సాక్ష్యం నిలబెట్టుకోవాలన్నా, పోగొట్టుకోవాలన్నా, కన్న తల్లిదండ్రులకి, కుటుంబానికి మంచి గౌరవం తీసుకురావాలన్నా, తీసివేయాలన్నా, ఏమండి, యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైంది. ఎందుకంటే బాల్యకాలంలో ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము, అంటే బాల్యకాలంలో మనకు అర్థం కాదు, చేత కాదు, చేయడానికి శక్తి, జ్ఞానం కూడా మనకు సరిపోదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా మనకు బలము, శక్తి సరిపోదు. మనము తినలేము, బరువులు మొయ్యలేము, మనం పని చేయలేము, నడవలేము. అది వృద్ధాప్య కాలం. పిల్లల యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది. ఆడాలన్నా, ఓడాలన్నా, ఏది చేయాలన్నా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువ ఉన్నది యవ్వన కాలానికి. యవనస్తులుగా స్త్రీలైనా, పురుషులైనా, యవన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ యవన కాలము చాలా ప్రాముఖ్యమైనది, ప్రమాదకరమైనది. అందుకనే యవన కాలాన్ని నువ్వు కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. యవన కాలంలో ఉన్న వారికి అనేకమైన సంబంధాలు, లేకపోతే స్నేహాలు, లేకపోతే ఫ్రెండ్షిప్ ఈ అంత్యకాలంలో, చివరి దినాల్లో మనం చూస్తుంటున్నాం. ముసలులకు ఎక్కువగా దోస్తాలు ఉండరు. ఉంటే ఎవరో ఉంటారు, ఆ వాడకట్టలో ఒకరో ఇద్దరు ముగ్గురు కట్టెలు పట్టుకొని నడుస్తారు. పిల్లలకు, ఆడుకునే వారికి, యవనస్తులకు చాలా సంబంధాలు ఉంటాయి, చాలా నెట్వర్క్ ఉంటుంది, సర్క్యులేషన్ పెరుగుతుంది. దోస్తాలు, స్నేహితులు, మరి చాలా రకాలుగా పరిచయాలు పెంచుకొని యవనస్తులు ముందుకు వెళ్తూ ఉంటారు. నేను కాదనడం లేదు, కానీ బైబిల్ చెప్తుంది యవనస్తులకు ఒక హెచ్చరిక, ఒక ఆదరణ, ఒక మార్గాన్ని చూపిస్తుంది బైబిల్. దేవుని గ్రంథమైన బైబిల్లో యవనస్తులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి చూడాలి, ఏమి చూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, చాలా ప్రాముఖ్యంగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. హారిక గారు, మీరు బైబిల్ ఉందా మీ దగ్గర? సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. చదువా? చదువు. ఓకే, చదువు. మొదట అధ్యాయం 4వ వచనం. సామెతల మొదట అధ్యాయం పేజ్ నెంబర్ మొదట అధ్యాయం 4వ వాక్యం. సామెతలు మొదట అధ్యాయం 4వ వచనం. ఏమన్నాం అక్కడ? జ్ఞానము లేని వారికి బుద్ధిని కలిగించుటకు, యవ్వనులకు తెలివిని, వివేచనను పుట్టించుటకు తగిన సామెతలు. యవనులకు, జ్ఞానం లేని వారికి జ్ఞానము కలిగించడం, యవనస్తులకు కావలసిన తగిన సామెతలు. అంటే దేవుని వాక్యము మనకు తగుతుంది. యవనస్తులకు తెలివి, యవనస్తులకు జ్ఞానం కావాలి. జ్ఞానము కావాలి, చదువే కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి, బుద్ధి వివేకములు ఉండాలంటే దేవుని వాక్యము దగ్గరికి రావాలి యవనస్తులు. ఏమండి, యవన కాలంలో ప్రవేశించినప్పుడు కొన్ని
ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి, ఉద్దేశాలు వేరువేరుగా ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆలోచనలు వస్తాయి. అది తప్పేం కాదు. ఇంతకు ముందేమో వాళ్ళ మమ్మీ డాడీ సెలక్షన్ చేసి షాప్కి వెళ్ళి డ్రెస్సులు కానీ షూస్ కానీ మరి ఏ వస్తువులైనా వాళ్ళు తీసుకొస్తే, తల్లిదండ్రులు తీసుకొస్తే ఇష్టపడి సంతోషంగా అంగీకరించేది. ఈ రోజు నుంచి ఆరిక అంటది, నేను కూడా షాపింగ్ చేయాలి, నన్ను కూడా తీసుకుని వెళ్ళండి, ఎందుకు నాకంటూ మనసున్నది, నేను కూడా చూసుకోవాలన్నది. ఆమె తప్పే కాదు. మార్పులు జరుగుతున్నాయి. యవన కాలంలో, యవన దశలో ఉంటున్నారు కనుక మరి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కనుక ఈ యవన కాలంలో చాలా ప్రాముఖ్యంగా మరి యవనస్తులు ఉండాలి అంటే జ్ఞానము కావాలి. లోక జ్ఞానము, దైవ జ్ఞానము కూడా కావాలి. దైవ జ్ఞానంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి పరసంబంధమైన జ్ఞానం ఉండాలంటే తప్పకుండా ఏం చూడాలి చెప్పండి? కీర్తనలు మరి దేవుని సేవకులు చదువు 119వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నా, ఆరికకు తెలియపరుస్తున్నా. ప్రతిరోజు ఆరిక చేయవలసినటువంటి పని దేవుని వాక్యం. 119వ కీర్తన 9వ వచనం చదవండి. యవనులు దేని చేత తమ నడకలను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీ వాక్యమును బట్టి జాగ్రత్త చూచుకొనుట చేతనే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులు తమ నడకను శుద్ధి చేసుకోవాలి, పడకను శుద్ధి చేసుకోవాలి, తన హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, మనసును తన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే యవనస్తులకు కోరికలు అనేకం ఉంటాయి. శరీరం రెచ్చిపోతుంది, కంట్రోల్ తప్పుతుంది, మనసు స్వాధీనంలో ఉండదు, చూసిందంతా కావాలని అనుభవించాలనిపిస్తుంది. ఇవన్నిటిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే మన శరీర కోరికలు, మన శరీర ఆశలన్నీ మన అదుపులో, మన ఆధీనంలో ఉండాలి. అంటే దేవుని వాక్యము మనలో ఉంటే తప్ప మన శరీరాన్ని మనం కంట్రోల్గా ఉంచుకోలేము. మన మనసును కంట్రోల్గా మన ఆధీనంలో ఉండదు. మన శరీరం రెచ్చిపోతుంది, మనసు పాడేసుకుంటాం, చూసిందల్లా కావాలని వెంబడిస్తాం. అనేక ప్రమాదాలు, అనేక అనర్థాలు జరుగుతాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది. అందుకని యవనస్తులు, బలవంతులు ప్రమాదకరంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాపాడుకునేటువంటి స్థానం ఉంది. అందుకని ఆరిక లాంటి యవన దశలో, యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఏం చేయాలంటే దేవుని వాక్యమును చదవగలగాలి, దేవుని వాక్యము చేత శుద్ధి చేసుకోవాలి. కానీ ఈరోజు యవనస్తులను చూస్తే సాయంత్రం కాగానే ఏమండి వాక్యము చదువుడు తక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది, పరిశుద్ధ జీవితం తక్కువైపోయింది. లోకములో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఏ సీరియల్ వస్తుందండి టీవీలో? మీకు బాగా తెలుసు ఏ సీరియల్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? బంద్ అయినాయి. ఎందుకంటే మా ఇంట్లో టీవీ లేదు కనుక నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేకుండా వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? ఏమొస్తున్నాయి తెలియదా? పేరేం లేదా? యవనస్తులు ఏం చేస్తారంటే బైబిల్ చదివితేనేమో జీవితాన్ని, అంటే హృదయాన్ని, మనసును కంట్రోల్ చేసుకుంటారు, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటారు, మనసు తన సాధనంలో ఉంచుకుంటారు. ఈ మనసు సాధనంలో ఉండాలంటే బైబిల్ చదవాలి. మనసు రెచ్చిపోయి చూసిందలా కావాలి అంటే తప్పటడుగు వేయడానికి సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, దోషాలు కావచ్చు, చెడు స్నేహితులు కావచ్చు. చెడు స్నేహితులు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది యవన కాలంలో మనకు సంబంధాలు ఎక్కువ పెరుగుతాయి, స్నేహితులు ఎక్కువగా కనబడతారు, పరిచయాలు పెరుగుతాయి, సంబంధాలు పెరుగుతాయి. కనుకనే ఈ అంత్యకాలంలో అయితే అరిచేతిలో వైకుంఠం ఉంది. ఇప్పుడు డిగ్రీ వెళ్తారో లేదు, ఇంటర్ అయిపోతుందో లేదు, 10th క్లాస్ అయిపోతుందో లేదు, తల్లిదండ్రులు బాధ పెట్టి ఎలాంటి ఫోన్ కొంటుంది. ఇప్పుడు అరిచేతిలో వైకుంఠం, ప్రపంచమే మన చేతిలోకి వచ్చింది. జాగ్రత్త, తల్లిదండ్రులు అలా గమనించాలి. మీ పిల్లలు మీరు వాళ్ళు గమనించకపోతే ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరితోని షాటింగ్ చేస్తున్నారు, ఎవరితోని మాట్లాడుతున్నారు, ఎవరితోని ఏమండి సంబంధం కలిగి ఉన్నారు, మీ పిల్లలకు మీరు అబ్జర్వేషన్ చేయాలి, గమనించాలి తల్లిదండ్రులు. ఎందుకంటే యవన కాలం ఉరుగలేస్తుంది, అద్దు దాటుతుంది, పరిమితి మీరుతుంది. కన్న తల్లిదండ్రి యొక్క పరువు, కుటుంబం యొక్క పరువు బజారు పాలైపోయే పరిస్థితులు
కనబడుతున్నాయి ఎంతకాలంలో. అవన్నీ జరగకుండా, ప్రమాదాలు రాకుండా అరికట్టాలంటే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా పిల్లల విషయం శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు కూడా ఎట్లా ఉండాలి? దైవ భక్తిలో ఉండాలి, విచ్చలవిడిగా కాదు, ఇష్టానుసారముగా కాదు. బైబిల్ చెప్తుంది యవనస్తులు హృదయం శుద్ధిగా ఉండాలి, హృదయం పవిత్రంగా ఉండాలి, యవన కాలం తన సాధనములో ఉండాలి. యవనస్తులు పొద్దులు లేస్తే అద్దం కాడికి పోతారు, నిలువుట అద్దం దగ్గర పోయి చూసుకుంటారు. ఏం చూసుకుంటారు చెప్పండి? నా ఫేస్ ఎలా ఉంది, నా కలర్ ఎలా ఉంది, నా గ్లామర్ ఎలా ఉంది, గ్లామర్ ఏమన్నా ఉన్నట్టుగానే ఉన్నదా, ఏమైనా తేడా వచ్చిందా, నేను అందంగా ఉన్నానా లేదా అని తనకు తాను చూసుకుంటారు నిలువుటద్దం దగ్గరికి వెళ్ళి. మరి ఏదేదో రాసుకుంటారు, ఏదేదో పూసుకుంటారు, అలంకరించుకుంటారు. అది కారణం లేదు, తప్పు పట్టడం లేదు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. అందం అనేది నీ అందమే నిన్ను మోసం చేస్తుంది, నీ విద్యనే నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త. ప్రేమ దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా గమనించండి. అందరికంటే ఎక్కువగా అందంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ప్రమాదంలోకి వెళుతావు, నాశనానికి వెళుతావు. నీ అందమే నిన్ను దారి తప్పిస్తుంది, నీ చదువు, నీ విద్యనే నేను నాశనానికి తీసుకుని వెళుతుంది. నేను జ్ఞానిని కదా అనుకుంటే నువ్వు వెలివాడవుతావు. దేవుడిచ్చే జ్ఞానం మనకు కావాలి, దేవుడిచ్చే సంస్కారం మనకు ఉండాలి, అకృపం మనకు కావాలి. దేవుని నామానికి స్తోత్రం. అందుకని భావ్యపరమైన శరీర సంబంధమైన అవయవములు అందమే కాకుండా పరసంబంధమైన మన హృదయం శుద్ధి ఉండాలి, మన హృదయం అందంగా ఉండాలి, మన మాట పవిత్రంగా, మన మాట నమ్మకంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. అందుకని రూత్ అయితే యవనస్తులను వెంబడించలేదు, యవనస్తురాలే కానీ యవనస్తులను వెంబడించలేదు. రూతు గ్రంథంలో ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. తప్పకుండా నువ్వు ఏ సోప చేస్తే అదే పద్ధతి నువ్వు నేర్చుకుంటావు. దాంట్లో ఏ అనుమానం లేదు, ఏ సందేహం లేదు. నువ్వు ఏ ఇంటికి వెళుతున్నావో, ఏ వ్యక్తితో సంబంధం కలిగి ఉంటున్నావో ఆ అలవాటు నీకు వస్తుంది, ఆ బుద్ధి నీకు వస్తుంది, ఆ లక్షణం నీకు వస్తుంది, ఆ తరబీదు నీకు వస్తుంది. ఒక హిందీ మాట్లాడే వారికి ఒక సోప చేస్తే మన ఇంటి ముందు ఒక ముస్లిం వాళ్ళు ఉంటే తప్పకుండా నీకు హిందీ భాష వస్తుంది. ఒక ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు నీకు పరిచయం ఉంటే ఆ ఇంగ్లీష్ భాషను నేర్చుకోగలరు. అది అసాధ్యం కాదు, సుసాధ్యమే. మానవునికి సమస్తం సాధ్యమే. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మంచి వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తే, ఒక మంచి ఇంటితో నీకు సంబంధమే ఉంటే నీకు మంచి పేరు తెచ్చుకుంటావు. నువ్వు మంచిదానివే, మంచివాడగానే ఉంటావు. ఒక చెడిపోయిన, ఒక పాపిష్టు, ఒక రౌడీతో, ఒక మోసగానితో, ఒక తాగుబోతుతో స్నేహం చేస్తే, ఒక వ్యభిచారితో నువ్వు కలిసి ప్రయాణం చేస్తే తప్పకుండా ఏదో ఒకనాడు నీ మనసు పతనమై నువ్వు కూడా దారి తప్పుతావు. బైబిల్ చెప్తుంది, లేఖనం చెప్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించాలి. మన స్నేహం ఎవరితోని, మన బంధం ఎవరితోని, మన నడవడి ఎవరితోని. యవనస్తులారా, దేవుని బిడ్డలారా గమనించాలి. యవనస్తులు బలవంతులు ఏదైనా చేయగలరు, ఆడగలరు, ఓడగలరు, పాడగలరు, నడవగలరు, దీనికి సమర్థులు, తినగలరు. కాబట్టి తింటారు, 50 కిలోలు మొయ్యాలన్నా మోస్తారు. వృద్ధులు చేయలేదు, పసిపిల్లలు బాలులు చేయలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, యవన కాలం చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని కాపాడుకునేది, నిలబెట్టుకునేది, పోగొట్టుకునేటువంటి కాలం ఇది. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కురుగడు, నిద్రపోయే దేవుడు కాదు. దేవుడు అంటే చేతగాని వాడు కాదు, దేవుడు అంటే ముసలివాడు కాదు, దేవుడు అంటే చనిపోయిన వాడు కాదు. దేవుడు అంటే సజీవుడు, దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే పాపము లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపము లేనివాడు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నజరేయుడైన యేసు. 2024 సంవత్సరాల క్రితమే నిన్ను, నన్ను, ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని ప్రేమించి ఆయనకు కులం, మతం మరి తారతమ్యం లేదు. ఏ భాష మాట్లాడేవారైనా, ఏ కులస్తులైనా, ఏ దేశవాసులైనా, ఏ పట్టణస్తులైనా, ఏ ప్రాంతవాసులైనా, ఎక్కడ పుట్టి పెరిగిన వారైనా సర్వలోకానికి ఆయన దేవుడై, సర్వలోకానికి చక్రవర్తి అయి ఉన్నాడు. ఆయనే మానవుని ప్రేమించి మానవుని పాపములను రక్షించడం కొరకు ఆ పరలోకాన్ని విడుచుకొని ఆ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను, నన్ను రక్షించడం కొరకు పరలోకం నుండి భూమి మీదకి ఆయన దిగి వచ్చి కలువరి శిలువలో తన రక్తమును, తన ప్రాణమును మన కొరకు పనముగా శిలువలో దారం పోసి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై మరి సజీవుడై తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. హల్లెలూయా.
ఆయన నమ్మితే మనకు మోక్షం, ఆయన నమ్మితే మనకు పరలోకం. నరకమును తప్పించి దేవుడు మోక్షమును మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేని స్థలము ఏదైనా ఉన్నది అంటే అదే నరకం, అదే నరకం, అదే అగ్నిగుండం, అదే పాతాళం, అదే కటిక చీకటి. దేవుడు లేని స్థలం అది. అక్కడ ఎవరుంటారు? దయ్యం ఉంటుంది, చీకటి ఉంటుంది, ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది, అక్కడ చావు పుట్టుకలు మరి చంపుకునుడు ఉంటుంది. అదే నరకం అని బైబిల్ సెలవిస్తుంది. అదే నరకం, అదే యమలోకం, అదే పాతాళం. దేవుడు లేని స్థలం అది చీకటి, అగ్నిగుండం. అక్కడ దయ్యం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? బైబిల్ చెప్తుంది పరలోకములో ఉంటాడు, మహిమలో ఉంటాడు, స్వర్గములో ఉంటాడు, తేజస్సులో ఉంటాడు. ఆయన ఆరాధించబడుతున్నాడు, ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఉండే స్థలములో ఆకలి ఉండదు, దాహం ఉండదు, చీకటి ఉండదు, ఏడుపు ఉండదు, చావు పుట్టుకలు ఉండవు. అది ఏకరీతిగా ఉంటుంది. అదే పరలోకం. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండడు, దేవుడే ప్రకాశిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అదే పరలోకం, మోక్షం, స్వర్గం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ పరలోకానికి రావాలంటే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏ మాట? నేను పరిశుద్ధుణ్ణి. అయ్యలారా అమ్మలారా గమనించండి, నేను పరిశుద్ధుడను దేవుడు అంటున్నాడు. మొదటి పేతురు 1:14 చదవడానికి సమయం లేదు. నేను పరిశుద్ధుడను దేవుడు అంటున్నమాట. మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, అప్పుడే నా రాజ్యంలో నాతో నా సన్నిధిలో నా మహిమలో మిమ్మల్ని ఉంచుతాను అంటున్నాడు. ఆ పరలోకానికి పోవడానికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే మీకు పరలోకం, మోక్షమని యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. మతం మార్చడానికి రాలేదు, లోకానికి కులాన్ని మార్చడానికి రాలేదు, రంగులు మార్చడానికి రాలేదు, రాజకీయం చేయడానికి రాలేదు, రౌడీజం చేయడానికి రాలేదు. ఆయన బ్రతుకులను మార్చడానికి పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చిన నజరేయుడైన యేసయ్య. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరలోకానికి మోక్షానికి మార్గాన్ని చూపించినటువంటి ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. ఆయన ద్వారానే మోక్షం, స్వర్గం, పరలోకం, పాప క్షమాపణ ఉంది. ఎవరైతే నేను పాపిని, అనేక వేదాలు చెప్తున్నాయి, గ్రంథాలు చెప్తున్నాయి, బైబిల్ చెప్తుంది, జన్మనాయ జాతే శుద్ర, పుట్టిన ప్రతివాడు పాపి అని గ్రంథాలు వేదాలు చెప్తున్నాయి. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. పాపం వలన వచ్చే జీతం మరణం, అది అగ్నిగుండం, నరకం. దేవుని వలన వచ్చేది నిత్య జీవం, పరలోకం. నువ్వు నమ్మితే నీకు మోక్షం, స్వర్గం, పరలోకం దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో బాల్య దశ నుండి యవన దశలోనికి ప్రవేశిస్తున్న హారిక దేవుని వాక్యం చదవాలి, ప్రార్థించాలి. పైన దేవుడు చూస్తున్నాడు. ఏ తప్పు చేసినా దేవుడు తాట తీస్తాడు. దేవుని సన్నిధిలో దేవుడు నువ్వు నేను పుట్టక ముందే దేవుడు ఒక సిసి కెమెరా పెట్టాడు. తెలుసా అమ్మా సిసి కెమెరా? తెలుసా సిసి కెమెరా ఉన్నది? సామెతల గ్రంథం 15:3 సేవకులు చదవండి, చివరిగా ముగించేస్తా. దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో స్నేహం చేసినా దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తాడు, లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలి అని తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది, వెనకాల పైన దేవుడు ఉన్నాడు అని భయం భక్తి కలిగి బ్రతకాలి భూమి మీద. పిచ్చలు విడిగా కాదు, అడ్డదొడ్డముగా కాదు, మనకు తోసిందే వేదమనుకునడము కాదు. దేవుడు నువ్వు నేను పుట్టక ముందే ఆయన చూడడానికి సిసి కెమెరా పెట్టాడు. యెహోవా కన్నులు, బైబిల్లో ఉంది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. చెడ్డవారిని మంచివారిని దేవుడు చూస్తున్నాడయ్యా. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు ఎండ కొడుతుంది, అందరి మీద కొడుతుంది, గాలి వస్తుంది, అందరికీ వస్తుంది, వర్షం వస్తుంది, అందరికీ వస్తుంది. దేవుడు కొందరికే కాదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరికీ ఉపకారి, అందరికీ దేవుడై ఉన్నాడు. దేవుడు సిసి కెమెరా పెట్టాడు, ఆయన చూస్తున్నాడు. చెడ్డవారిని మంచివారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనం లెక్క చెప్పాలి, తాట తీస్తాడు. ఒక దినం మనం దొరికిపోతాం, బైబిల్ చెప్తుంది. అందుకనే ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా యవన కాలం ప్రాముఖ్యమైన కనుక దేవుడు ఉన్నాడు, చూస్తాడు, లెక్క చెప్పాలి అనే భయం కలిగి, మరి భక్తి కలిగి క్రైస్తవ జీవితం విలువైంది. క్రైస్తవ జీవితం అంటే విలువైంది. అది దాన్ని కాపాడుతుంది. దేవుడికి మహిమకరముగా, కుటుంబానికి దీవెనకరముగా, కన్న తల్లిదండ్రులకి నమ్మకంగా ఉంటే దేవుడు పరలోకంలో దేవుడు నిన్ను మీ కుటుంబాలను ఇంకా గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు నేను మనసు మార్చుకొని నడకను దిద్దుకొని ప్రభువాలను క్షమించి
రక్షించమని ఎవరైతే అడిగితే దేవుడు క్షమించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనమందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. సాల్మనయ్య గారు ముందుకొచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. వాక్యములు బట్టి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుడకు మా దేవా, నీ పాదములకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, హారికను నా తండ్రి వచ్చి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యవన ప్రాయంలో బాల్య దినములో బాల్య దశలో నుంచి యవన దశలోకి ఆ బిడ్డ నడిపించినందుకు నీకు వందనాలు. అందును బట్టే ఈ యొక్క కోడికలు ఏర్పాటు చేసి అయ్యా సంఘము సమాజమును నా తల్లి సమకూర్చినందుకు నీకు వందనాలు. ఈ యొక్క సంఘానికి సమాజానికి కావాల్సిన నీ మాటలను నా తల్లి నీ దోసని నోట నుంచి వినిపించిన దేవా నీ పాదములకు వందనాలు. ఇదిగో యవనస్తులకు నా తండ్రి నాయన, జ్ఞానము లేని వారికి నా తండ్రి నాయన జ్ఞానమును చేయు అయ్యా, తగిన స్వామ్యతలు అని నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మేము ఏ విధంగా ఉండవల్లో మాకు నేర్పుతున్నావు. మా యొక్క స్నేహితులు అయ్యా మేము ఎవరితో స్నేహం చేయవల్లో మాకు నేర్పుతున్న దేవుడా నీకు వందనాలు. మేము ఎలాంటి వారితో స్నేహం చేయాలో, ఎలాంటి వారితో నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాయన నీ స్తోత్రం మాట్లాడవల్ల మా దేవా నీకు వందనాలు. వాక్యం చూసుకోవడం ద్వారానే మా యొక్క నిజ జీవితము మాకు బట్టబయలవుతుందని అయ్యా నువ్వు మాట్లాడినావు నా తండ్రి. యవనస్తులు దేని చేత నా తండ్రి తమ నడకలను నా తండ్రి సగదిద్దుకొందరు అనగా నీ వాక్యం చూసుకోవడం చేత నేను చెప్పిన దేవా నీ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నా తండ్రి నాయన అయ్యా విద్యతో పాటు నా తండ్రి నాయన నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును కూడా చదివే వాక్యమును అట్టి మనసును ఇక్కడ కూర్చున్న మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం ద్వారా నా తండ్రి మా యొక్క జీవితాలను కట్టుకున్నట్లుగా నీ కృప సహాయం చేయమని మేము బతిమలాడుతున్నాం. నీవు నా తండ్రి మేము చేస్తున్న ప్రతి పాపం పనిని, ప్రతి మంచి పనిని, ప్రతి చెడు పనిని నువ్వు కనులారా చూసు దేవుడు కనుక ఒకనాడు నా తండ్రి నువ్వు గద్దించి నిలబెట్టువాడు నీవే కనుక దేవా మమ్మల్ని క్షమించి దేవా అలాంటి నా తండ్రి దుర్నీతి పనులను నా తండ్రి దుర్నీతి శాస్త్రం చేయకుండా కాపాడమని అడుగుచు ఈ వాక్యమును మేము మా యొక్క హృదయాలలో భద్రపరుచుకొని నీకు భయపడి జీవించున్నట్టుగా మమ్మలను నాడుకోమని నీ కృపగలస్తములకు ఈ యొక్క వాక్యమును అప్పచెప్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా.
బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. అక్క ముందుకు రండి. స్తోత్రం 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 స్తోత్రం. కృప కనికరము కలిగిన జీవము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పాదములకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, నైనా మరి సంతుల జ్యోతిని మీరు ప్రేమించి నా తండ్రిని స్తోత్రాలు వెలిగించిన సంతానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా దేవానికి స్తోత్రాలు. తల్లి గర్భంలో రూపింపబడిన ఆనాటి దినము మరి జన్మించిన దినమును బాల్య కాలమంతా బాల్య దశంతా నీ కృపలో నీ దయలో నీ సన్నిధిలో కాపాడి భద్రపరిచి అయ్యాని స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించబడిన తండ్రి 2024వ సంవత్సరము అయినా నీకు వందనాలు ప్రభువా, నీ స్తోత్రాలు తండ్రి. 6వ మాసములో తండ్రి నీ బిడ్డను యవన దశలోనికి యవన ప్రాయంలోనికి మీరు ప్రవేశపెట్టారు తండ్రి, నీకు వందనాలు. యవన కాలము చాలా ప్రాముఖ్యమైనది తండ్రి, నీకు వందనాలు అయ్యా. యవన కాలమును నీ బిడ్డను మీరు దర్శించండి, అభిషేకించండి. మీ ఆత్మ చేత నింపు, మీ తలంపుల చేత నింపు తండ్రి. కన్న తల్లిదండ్రికి సంతోషకరముగా, కుటుంబానికి దీవెనకరముగా, నీకు మహిమకరముగా ఉండండి. మీరు ఆశీర్వదించండి. పెద్దల యొక్క దయందును జ్ఞానవంతును వయస్సుయందును వరదలను మీరు ఆశీర్వదించండి. అలనాడు దెబోరా స్త్రీవలె ప్రభువాని స్తోత్రాలు, ఎస్తేరు రాణివలను తండ్రి, ఇశ్రాయేలు యొక్క దేశపు చిన్నదాని వలను తండ్రి, హృదయాన్ని చిన్నదాని వలను తండ్రి నీకు స్తోత్రాలు. ఈ బిడ్డ ఎదుగుటకు ఫలించుటకు నీ కృప దయచేయండి. మీ ఆత్మ చేత నింపండి. అలనాడు పిలుపుకు 9 కుమార్తెలు వారందరూ ప్రవచించే వారిని మాకు స్థలమిస్తున్నది ఆయన. యవనస్తులు తండ్రి ఈ ఆ దర్శనములు చూతురని నాయన నీ వాక్యం స్థలమిస్తుంది. నీవే కనబడి మాట్లాడి దర్శించండి నాయన. మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి వివేకమును, మంచి బుద్ధిని నాయన తెలివిని మీరు దయచేయండి. ప్రభు చదువు ఎందును విద్య ఎందును మీరు ఉండండి. ఆరోగ్యమును మీరు నిగ్రహం చూపించండి నాయన. కన్న తల్లిదండ్రికి సంతోషకరముగా, కుటుంబానికి దీవెనకరముగా, సమాజానికి ఉపయోగకరముగా, నీకు మహిమకరముగా ఉన్నట్టు రాబోయే దినములో మంచి ప్రయోజకురాలు ఉన్నట్టు బిడ్డను ఆశీర్వదించి దీవించి వయసుతో నాయన జ్ఞానమునివ్వండి ప్రభు. ఎదుగుదలనిచ్చి ఐరారోగ్యములతో మీరు కాపాడి ముగింపు వచ్చే వరకు నీవే ఎత్తిపట్టి కృప చూపించి దీవించమని నీ బలమైన పుస్తకములకు తండ్రి వారికి అప్పగించుకుంటున్నాం. ఎలాంటి శోధన ఆటంకం లేకుండా నీ నామములు తండ్రి బిడ్డకు శుభము సమాధానము కలుగునుగా మీరే దీవించి ఆశీర్వదించండి. ఈ కూడిక ఆయన ఆరంభం మొదలుకొని ఇంతవరకు నీ సన్నిధి కృప తోడుగా వచ్చి నడిపించినందుకే స్తోత్రాలు. వచ్చిన బంధువులను, స్నేహితులను, స్నేహవిలాసులను, రక్త సంబంధులను, ఆత్మీయులను, దైవ సేవకులందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన ఆరికాను తండ్రి వారి యొక్క తల్లిదండ్రుల కుటుంబాన్ని చేతులు పెట్టి నజరేయుడైన యేసు నామము పేరిట ప్రార్థన మనం అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము, సమాధానము, సకల దీవెనలు కూడి వచ్చి ఆయన సన్నిధిలో చేరి ఉన్న మనకును ఈ భూలోకమునందున్న సకల పరిశుద్ధులకును
అతి ముఖ్యముగా విశేషముగా మరి యవన దశలోనికి ప్రవేశించిన హానికారులను మరి తల్లిదండ్రులకును చేరి వచ్చిన బంధువులకు స్నేహితులు దేవుని కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం బిడ్డకు తోడైండి నుండి నడిపించి కాపాడుగాక. ఆమేన్ ఆమేన్. కోల్పోయినావని నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నా
నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవేనా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. అల్లరంత సిరిమువ్వలై గల్లు గల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా. సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది. తెగ నవ్వే మన కళ్ళని ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే, ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా. సిరి సిరి మూవలు,
ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు, సిరిసిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల బూసులు. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయమునేనని. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయమునేనని. మలినము కడిగి ఆత్మతో నింపి నన్ను ముద్రించి, శుద్ధ హృదయము కలిగించినది రాకడ కొరకే. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది.
మార్గము తెలియక మౌనము వీడక వేదన కలిగిన నన్ను విడనాడక మార్గము తెలియక మౌనము వీడక వేదన కలిగిన నన్ను విడనాడక ప్రేమతో చేరి గమ్యము చూపి ఒంటరి చేయక జంటగా నిలచి వేదన బాధలు తొలగించినది ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది చీకటి కమ్మిన చెలిమే వాకిట చెదరిన మనసుతో ఒంటరినై చీకటి కమ్మిన చెలిమే వాకిట చెదరిన మనసుతో ఒంటరినై సత్యము నమ్మక మమతను వీడి ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నన్ను మార్చినది ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యం
కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీ ఇరువురి హృదయాలలో నిండాలి ఈ భావము. మీ ఇరువురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను,
సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమవును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును
నీ బలమునిచ్చి ఫలింపచేసి నడిపించు నీ సేవలో, నడిపించు నీ సేవలో, నడిపించు నీ సేవలో. మోడు బారిన నా మహిమ జీవితం చిగురింపచేయుమయా నా ఆత్మీయ వ్యవసాయక. నా బలము నీవే నా యేసయ్యా, నా బలము నీవే నా యేసయ్యా, నా బలము నీవే నా యేసయ్యా, నా బలము నీవే నా యేసయ్యా. మోడు బారిన నా మహిమ జీవితం చిగురింపచేయుమయా నా ఆత్మీయ వ్యవసాయక. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే